ఈ ఆల్జిబ్రా క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో a + b + c + d = 4 అని ఇచ్చారు. అయితే ఇదంతా కూడా సాల్వ్ చేయమని ఇచ్చారు. జనరల్గా ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్ చూస్తే ఎవరైనా సరే మనకి ఎందుకు వచ్చిందని వదిలేస్తారు. అలా వదిలేసిన అవసరం లేదు. దీన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్పుకుందాం. సో a + b + c + d 4 అన్నారు కాబట్టి ABCDలో సరిపోయే వాల్యూస్ ఏమైనా తీసుకుని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం తీసుకోవచ్చు? ఇది చూడంగానే జనరల్గా మనకు వచ్చే ఐడియా ఏంటి? సో అన్నీ కూడా 1 1 1 1 తీసుకుంటే 4 అవుతుంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని అనుకుంటా. కానీ ఇది రాంగ్. ఎందుకంటే అన్ని 1 తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి 1 - 1 ఎంత అవుతుంది? 0. డినామినేటర్లో 0 వచ్చేసింది. అలాంటి ఆప్షన్స్ మనకి పనిచేయవు. ఓకే, సో దీని ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే, సో ఏ ప్లేస్లో నేను 0 తీసుకుంటా, బి కూడా 0, సి కూడా 0 అండ్ డి ప్లేస్లో 4 తీసుకుంటా. 0 0 0 4. ఇప్పుడు మనకి డినామినేటర్లో 0లు రాకుండా ఉంటాయి. సో ఏ ప్లేస్లో నేను 0 పెడతా. 1 - 0 అంటే 1. ఇక్కడ కూడా 0 పెట్టిన 1, ఇది కూడా 1. సో 1/1 × 1 × 1. సో ఇది మొత్తంగా కలిపి 1/1 అంటే 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందో చూద్దాం. సో బి ప్లేస్లో 0, సి ప్లేస్లో 0 అండ్ డి ప్లేస్లో 4. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 1 ఇది 1 × 1 × ఇక్కడ -3 వచ్చింది, అంటే -1/3 అవుతుంది. ఓకే, -1/3. సిమిలర్లీ ఇక్కడ సి ప్లేస్లో 0 అండ్ ఏ ప్లేస్లో 0, డి ప్లేస్లో 4. 1 × -3 × 1. ఇక్కడ కూడా మళ్ళీ -1/3 అండ్ మళ్ళీ -1/3. సో -1/3 3 సార్లు వచ్చింది. ఇదంతా యాడ్ చేస్తే మనకి -1 అవుతుంది. ఇక్కడ 1 1 - 1 is 0.